హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక 2000 రూపీస్లో మంచి టీడబ్ల్యూఎస్ బడ్స్ కొనాలంటే మనకి వెరీ సూన్ ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ సేల్లోకి మీరు 2000 రూపీస్లో ఏది కొనవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. నేను తరోగా 2000 బడ్జెట్లో టెస్ట్ చేసాం. 1500లో ఆల్రెడీ టెస్ట్ చేసి ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడండి, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే 3000 వెరీ సూన్ వీడియో వస్తుంది, 4000 వస్తుంది, 5000 ఆల్రెడీ మనం చేసేసాం, అది కూడా ఈ తమ్నెల్తో ఉంటే చెక్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం 2000 రూపాయల్లో సేల్లో ఏది కొనవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో కేవలం 3 ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు సినారియో మారిపోయింది, కాస్త ప్రైసెస్ అయితే పెరిగిపోయినాయి. బేసిక్గా ఈ బడ్జెట్లో వచ్చేసి మనకి ఒకటి మోటో బడ్స్ బేస్ ఒకటి అవైలబుల్గా ఉంది 2000లో. 2100, 2200లో మనకి రియల్మీ T310 ఉంటుంది వితౌట్ ఆఫర్స్ నేను చెప్పేది. ఇది మనకి 2200, 2300 ఉండే నాట్ బడ్స్ 3 అనేది ఇప్పుడు ఏకంగా ప్రైస్ పెంచేసి 2800 చేశారు. బట్ షూర్గా చెప్పగలను సేల్ లేదు, మీకు 2000 రూపాయలకు వస్తుంది. సో ఈ మూడిట్లో ఏది తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వీడియోలో ఇస్తాను. ఖచ్చితంగా మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి, కాకపోతే మన లింక్ యూస్ చేయండి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, అమెజాన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు నచ్చిన చోట మీరు ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తే అక్కడే తీసుకోండి, ఏ కార్డు ఉంటుంది. సో ఫస్ట్ ఈ మూడిట్లో మనం 3 డిఫరెంట్ ఫీచర్స్తో వస్తున్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. మూడిట్లో ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 అనడానికి లేదు, మీకు క్లియర్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఫస్ట్లీ మనం మోటో బడ్స్ బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి 2000 రూపాయలకి రైట్ నౌ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలని ట్యాగ్ చేశాను. సో ఫస్ట్లీ దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చూడడానికి అయితే బాగుంటుంది, మీకు మోటార్లో బ్రాండింగ్ ఉంటుంది కేస్ మీద. అండ్ బడ్స్ కూడా చాలా ప్రీమియం బడ్స్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఇయర్లో పెట్టుకున్నారనుకోండి, ఆ ఫీల్ అనేది ఏదో చీప్ బడ్స్ పెట్టుకున్నారనే ఫీల్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది అండ్ పేరింగ్ కోసం మనకి బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ డీసెంట్ అనఫ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బడ్స్ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ బాగానే ఉంది. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఇయర్లో పెట్టుకుంటారో, ఇయర్లో పెట్టుకోగానే పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అనమాట మీకు. అంటే మీరు ANC ఆన్ చేయకుండానే మీకు మొత్తం బ్లాక్ చేసేస్తుంది, బయట నాయిస్ ఏమి వినిపించదు. అంత పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్గా నా ఇయర్స్కి. మీకు ఎలా ఉంటుందో ఐ డోంట్ నో, కానీ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంది. అండ్ కొడెక్స్ విషయానికి వస్తే మాత్రం ఎల్డాక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో వేరే ఏ TWS, ఇప్పుడు నేను చెప్పే అదర్ 2 TWSలో కూడా మనకి జస్ట్ SBC AAC కొడెక్ తోటే వస్తుంది, బట్ ఇది మనకి ఎల్డాక్ కొడెక్తో వస్తుంది. SBC AAC ఎల్డాక్తో వస్తుంది, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. అండ్ డ్రైవర్స్ విషయానికి వస్తే మాత్రం 12.4mm డైనమిక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఇక మెయిన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు పేర్లోనే పెట్టారు మోటో బడ్స్ బేస్ అని. 100% సాలిడ్ బేస్. యాక్చువల్గా ఎప్పుడు మనం ఏం చెప్తాం, బేస్ లవర్స్ అయితే గో ఫర్ వన్ ప్లస్ అని చెప్తామా. ఈవెన్ దో ఈ నాట్ బడ్స్ 3 కంటే కూడా హెవీ బేస్ మీకు ఇందులో ఉంది, 100% ఉంది. వెరీ సాలిడ్ థంపింగ్ బేస్ అయితే ఉంది. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం సమ్హౌ బ్యాలెన్స్డ్ అనే దానికంటే కూడా మ్యూటెడ్ అని చెప్పుకోవచ్చు. అంటే రావాల్సినంత కూడా ట్రబుల్స్ రావట్లేదు. ఒకవైపు బేస్ ఏమో విపరీతంగా వస్తుంది, ట్రబుల్స్ ఏమో రావాల్సినంత కూడా రావట్లేదు, కాస్త తగ్గింది. సో దట్ దానివల్ల కూడా ఇంకాస్త మీకు బేస్ ఎఫెక్ట్ అనేది చాలా సాలిడ్గా చాలా ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అండ్ సౌండ్ స్టేజ్ కూడా కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. అంటే సౌండ్ స్టేజ్ సపరేషన్, అంటే ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ ఉంటుంది కదా, స్టేజెస్ వైజ్గా ఉంటుంది కదా ఆడియో అనేది, అది కాస్త తగ్గింది అనిపించింది. బట్ ఓవరాల్గా వోకల్స్ మాత్రం చాలా బాగున్నాయి. వోకల్స్ ఎస్పెషల్గా ట్రబుల్స్ తగ్గడం వల్ల అండ్ బేస్ ఉండడం వల్ల, ఇన్స్ట్రుమెంట్స్లో కాస్త ఆ సాలిడ్నెస్ ఉండడం వల్ల వోకల్స్ కూడా చాలా సాలిడ్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా వన్ వర్డ్ చెప్పాలనుకుంటే మాత్రం బేస్ హెవీ బడ్స్వి, వీళ్ళ పేర్లో పెట్టే బేస్ హెవీ బడ్స్. కాస్త ట్రబుల్స్ ఇంక్రీజ్ చేస్తే బాగుండేది, సౌండ్ స్టేజ్ ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ వాల్యూమ్ మాత్రం వెరీ హైగా ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. అండ్ ఇందులో ఆడియో క్వాలిటీ కాస్త పక్కన పెట్టేసి ఇందులో బాగా నచ్చింది ANC. ఎస్, రియల్మీ T310 కానీ OnePlus నాట్ బడ్స్ 3 కానీ ఎక్కడ దీనికి ఇంత పోటీ కూడా ఇవ్వలేవు అనమాట. క్రేజీ ANC. మీకు ఫ్యాన్ స్పీడ్ హై అంటే నేను ఆల్మోస్ట్ 5000 వీడియో చేశాను వెరీ రీసెంట్లీ. నేను అందులో ఉన్న బడ్స్ ఏవైతే ANC ప్రొవైడ్ చేసినాయో దానికి దగ్గరగా మీకు ఇందులో ANC ఉంటుంది. ప్రాపర్ ANC 50 dB ANC అని చెప్తున్నాను. 100% ఇది ట్రూగా మీకు ఆ ANC వర్క్ అవుతుంది. క్రేజీ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 6 మైక్రోఫోన్స్ ఉంది. ఆడియో మైక్రోఫోన్ క్వాలిటీ కూడా నాకు చాలా బెటర్గా అనిపించింది. మేము ఇండోర్ కండిషన్లో మూడింటిని కూడా ఏం చేసామంటే ఫ్యాన్ స్పీడ్ హైలో పెట్టేసి మాట్లాడి చూసాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కాల్ క్వాలిటీ ఇందులో కూడా ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నాను, ది బెస్ట్ కాదు, ఎందుకంటే దీనికంటే బెస్ట్ కాల్ క్వాలిటీ ఇచ్చేది ఇంకోటి ఉంది. ఓవరాల్ మాత్రం ఖచ్చితంగా కాల్ క్వాలిటీ కానీ ANC కానీ ఫిట్ కానీ
ఎవ్రీథింగ్ ఇందులో మీకు చాలా బెటర్గా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ ఫీల్ వచ్చేసి అప్ టు 41 అవర్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. రియల్ టైంలో మీకు ఈజీగా ఒక 20% లెస్ చేసుకుంటే మీకు ఆరామ్సే ఈజీగా 2 to 3 డేస్ అయితే ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. మనం కంటిన్యూస్గా యూస్ చేయం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ పెద్ద ఇష్యూవే కాదు. అండ్ హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉంటుంది అండ్ వేరే డిటెక్షన్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా పెట్టుకున్నారనుకోండి, మీరు ఇలా తీస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ ఇలా పెట్టుకుంటే ప్లే అవుతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. యూజువల్గా ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఈ ఫీచర్ దొరకదు. సో దీన్ని మేము తీసుకోవచ్చా అంటే ఇక్కడ ఒక్క థింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు ANC ఇంపార్టెంట్. 2, వేరే డిటెక్షన్ అనేది ఈ ప్రీమియం ఫీచర్ మీకు బడ్జెట్లో దొరకదు కాబట్టి అది ఇంపార్టెంట్. అండ్ మీకు బేస్ హెవీ బడ్స్ కావాలి, కాల్ క్వాలిటీ బాగుండాలనుకుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ దిస్. బట్ ఆడియో క్వాలిటీలో నాకు సూపర్ అని అయితే నాకు అనిపించలేదు. బేస్ హెవీ బట్ నాట్ బెస్ట్ సౌండ్ స్టేజ్ లేదు, అట్లని మంచి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీరు యాప్లోకి వెళ్ళి వీళ్ళ యాప్లో కాస్త ట్యూన్ చేసుకుని ట్రబుల్స్ పెంచుకుంటే సమ్హౌ బెటర్ ఆడియో క్వాలిటీ వస్తుంది. అది కూడా నేను చెప్తున్నాను ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే. యాపిల్ యూజర్ అనుకోండి, మీకు యాప్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు సచ్చినట్టుగా మనం ఈ ఆడియో క్వాలిటీనే వినాలి. యాపిల్ యూజర్ అయితే స్ట్రైట్ అవే నో ఆడియో క్వాలిటీ పరంగా. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు కాస్త అడ్జస్ట్ చేసుకుంటే మీకు యాప్లో ఆ ట్రబుల్స్ పెంచుకుంటే హైస్ మీకు బాగానే ఉంటుంది. ఓవరాల్ మంచి ప్యాకేజ్ అవుతుంది 2000లో. లేదంటే మాత్రం మీకు రియల్మీ T310 ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది రైట్ నో 2100 వస్తుంది, సేల్ వచ్చినప్పుడు 1700-1800 వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ డీల్. 2000 రూపాయల లోపల ఇది వస్తే ఇంకా మీరు ఏ బడ్స్ చూడాల్సిన అవసరం లేదు, అంత బెస్ట్ బడ్స్ ఇది మీకు. సేమ్ ఇది మీకు IP55 రేటింగ్తో వస్తుంది. అండ్ డిజైన్ చూడడానికి సింపుల్గా వాళ్ళు ఎప్పటి నుంచో సేమ్ డిజైన్తో తీసుకొస్తున్నారు, హ్యాండీగా ఉంటుంది. బడ్స్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, పెట్టుకున్నప్పుడు లుక్ అయితే ఇలా ఉంటుంది. మరీ టూ మచ్ ప్రీమియం అని అనిపించదు, బట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కంఫర్ట్ కానీ ఫిట్లో కానీ ఇష్యూ లేదు. బిల్డ్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఆడియో క్వాలిటీ కదా. ఇందులో మనకి AAC SBC కోడెక్తో వస్తుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది. అండ్ ఇందులో కూడా 12.4mm డైనమిక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్లీ వాల్యూమ్ వెరీ హై ఎనఫ్, చాలా అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా బేస్ సాలిడ్ బేస్ ఉంటుంది, అలాంగ్ విత్ సాలిడ్ ట్రెబుల్స్లో కానీ బేస్లో కానీ ఎక్కడ ఏది తగ్గిందనే ఫీలింగ్ మనకి రాదు. అండ్ క్రేజీ సౌండ్ స్టేజ్, నేను ఏదైతే మోటరోలాలో అంత హెవీ బేస్ ఉందో ట్రెబుల్స్ కొంచెం తగ్గింది, సౌండ్ స్టేజ్ బాగుందని చెప్పిన క్రేజీ సౌండ్ స్టేజ్ అనేది మీకు రియల్మీ బడ్స్ T310లో ఉంటుంది. ఎక్కడ రావాల్సిన ఇన్స్ట్రుమెంటల్స్ అక్కడ వస్తాయి, దానికి సపరేషన్. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది. ఒక ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అంటే సాంగ్స్ వినేటప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ వినగలుగుతారు. క్రేజీగా ఉంది. అండ్ వోకల్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ పరంగా నేను ఇన్ కేస్ నేను పర్చేస్ చేయాలనుకుంటే ఈ మూడిట్లో ఐ విల్ గో ఫర్ రియల్మీ 310, ఎందుకంటే క్రేజీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం యావరేజ్. అంటే మీకు చెప్పాలంటే ఈ మూడిట్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ కాల్ క్వాలిటీ ఇందులో ఉంటుంది. వర్స్ట్ అంటే ఇండోర్లో ఎటువంటి ఇష్యూ ఉండదు, అవుట్డోర్లోకి వెళ్తే మీకు అంత గొప్ప కాల్ క్వాలిటీ ఉండదు. కాల్ క్వాలిటీ కాస్త మనం కాంప్రమైజ్ అవ్వాలి. క్వాడ్ మైక్స్ అయితే యూజ్ చేశారు కానీ బట్ నాకు అంత అనిపించలేదు. అండ్ ANC కూడా అంత అద్భుతంగా అయితే లేదు. అంటే ఇప్పుడు ఏదైతే మోటార్లో బడ్స్ ప్రొవైడ్ చేస్తుందో అంత క్రేజీ ANC ఉండదు. ANC ఉంటుంది, పని చేస్తుంది. బట్ కాకపోతే ఎన్విరాన్మెంట్ నాయిస్ అంతా కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు మనకి ఒక చిన్న సౌండ్ మన ఇయర్లో వినిపిస్తున్నట్టు ఉంటుంది అనే ఒక సౌండ్ వస్తుంది కదా, ఇష్ అని, SHHH అని. అలాంటి సౌండ్ ఒకటి ఆర్టిఫిషియల్గా వినిపిస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా నాయిస్ని కట్ చేసినట్టు అనిపించదు. అది కట్ చేస్తుంది కానీ ఇందులోంచి ఏదో ఒక ఆడియో వస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అప్ టు 40 hours వరకు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. లేటెన్సీ కూడా మాకు చాలా లో లేటెన్సీ అయితే ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఇది మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఓవర్ మోటో బడ్స్ కంటే కూడా మీకు ఇది బెటర్ లేటెన్సీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలి, లో లేటెన్సీ ఉండాలి, కాస్త అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సౌండ్ క్వాలిటీ వైజ్గా క్లియర్ విన్నర్ 100%. మీరు దీన్ని తీసుకోవచ్చు బిలో 2000లో. ఇక OnePlus Nord Buds 3 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి 2800 ఉంది. ఇప్పుడు సేల్లో 2000కి వస్తుందిలేండి, అది వేరే విషయం. ఇది కూడా మనకి IPX4 రేటింగ్తో వస్తుంది. అండ్ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా సాలిడ్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఈ మూడింటి కంటే కూడా దీని బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్లో కూడా ఎక్కడ ఇష్యూ ఉండదు, ఎన్ని గంటలు పెట్టుకున్నా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. డిజైన్ క్రేజీగా ఉంటుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ విషయంలో దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ 100%. అండ్ ఇది కూడా AAC SBC కోడెక్తో వస్తుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, 12.4mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక మెయిన్గా వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీలో వాల్యూమ్ అయితే వెరీ హై అయినా, మూడిట్లో కూడా హై వాల్యూమ్ ఉంది, దేంట్లో తక్కువ అనిపించలేదు నాకు. బట్ ఏదైతే ఆడియో క్వాలిటీ ఉందో ఆడియో క్వాలిటీ ఇందులో బేస్ కంపేర్ టు రియల్మీ T310 కాస్త సాలిడ్ బేస్ అయితే ఇందులో ఉంటుంది మీకు. అండ్ మంచి ట్రబుల్స్ ఉంటాయి. సౌండ్ స్టేజ్ కూడా బాగుంటుంది. అండ్
కాస్త వోకల్స్లో ట్రెబుల్స్ అనేది డామినెన్స్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇందులోనేమో వోకల్స్ సాలిడ్గా ఉన్నాయని చెప్పాను, ఇందులో వోకల్స్లో కొంచెం ట్రెబుల్ స్పేస్ బాగానే ఉంటుంది, బట్ ఇందులో వోకల్స్లో కాస్త ట్రెబుల్స్ ఎక్కువ అనిపించింది. బట్ ఓవరాల్ మాత్రం బేస్ హెవీ బడ్స్ కావాలనుకుంటే మాత్రం అంటే మోటో ఉంది కదా అన్న అంటే మాత్రం మోటోలో ఏంటంటే ట్రెబుల్స్ సప్రెస్ చేశారు, సౌండ్ స్టేజ్ బాగాలేదు. బట్ ఇలాంటి బేస్ కొంచెం తక్కువైనా సరే మంచి సాలిడ్ బేస్ అలాంగ్ విత్ ట్రెబుల్స్ అండ్ మంచి సౌండ్ స్టేజ్ తోటి OnePlus అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి కాల్ క్వాలిటీ. ఈ కంపేర్ టు రియల్మీతో కంపేర్ చేసిన మోటరోలాతో కంపేర్ చేసిన బెస్ట్ కాల్ క్వాలిటీ బడ్స్ మీకు ఇదే. అండ్ ANC మాత్రం తూతు మంత్రంగా ఉంది, అంత బాగాలేదు. 32 dB అని చెప్పడమే కాదు కానీ రియల్ టైంలో మేము యూజ్ చేసేటప్పుడు ANC ఈ రెండింటికంటే కాస్త వర్స్ట్ పర్ఫార్మెన్స్ మేము ఇందులోనే చూసాం. బెటర్ ANC అనుకుంటే మాత్రం మోటరోలా అండ్ రియల్మీ సమ్హౌ బెటర్. ఇందులో ANC ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఆరామ్స్ 2 to 3 days వాడవచ్చు, 43 hours అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ లేటెన్సీ విషయానికి వస్తే మాత్రం డిలే అయితే ఎక్కువగా ఉంది. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, మేము TWS బడ్స్ కొనాలనుకుంటే ఇది కొంటే మీరు కొంచెం ఇబ్బంది పడతారు, డిలే ఉంది. అదొకటైతే మేము అబ్జర్వ్ చేసాం లేటెన్సీ విషయంలో. సో సింపుల్గా ఫైనల్ వర్డిక్ట్, మాకు సౌండ్ స్టేజ్ పెద్ద మ్యాటర్ కాదు, అండ్ ట్రెబుల్స్ కూడా ఎక్కువ ఉంటే మాకు చెవులు ఇరిటేట్ అవుతాయి. ట్రెబుల్స్ మాకు తక్కువ ఉండడమే కావాలి, మంచి బేస్ సాలిడ్ బేస్ కావాలి, ANC కావాలి, ఇన్ ఇయర్ డిటెక్షన్ కావాలి, కాల్ క్వాలిటీ కావాలనుకుంటే గో ఫర్ మోటరోలా. లేదు మేము బేస్ లవర్స్, మాకు బేస్ కావాలి, ట్రెబుల్స్ ఉండాలి అండ్ కాల్ క్వాలిటీ ఎస్పెషల్గా బాగుండాలి, ANC మేము కాంప్రమైజ్ అయిపోతాం, గేమ్స్ మేము కాంప్రమైజ్ అయిపోతాం అనుకుంటే గో ఫర్ OnePlus Nord Buds 3. లేదు మాకు ఓవరాల్గా బెస్ట్ ఆప్షన్ కావాలి, మేము గేమ్స్ ఆడతాం, మాకు లేటెన్సీ బాగుండాలి, ANC సమ్హౌ మరీ అద్భుతంగా లేకపోయినా బ్యాలెన్స్డ్గా ఉండాలి, కాల్ క్వాలిటీ మాత్రం మేము కొంచెం సమ్హౌ కాంప్రమైజ్ అవుతాం, బట్ సౌండ్ క్వాలిటీ సౌండ్ స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి, బడ్జెట్ ప్రైస్ రేంజ్లో అదే పోవాలనుకుంటే మాత్రం దెన్ రియల్మీ బడ్స్ 310 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్. నేను అగైన్ చెప్తున్నాను, నేను కొనాలనుకుంటే వీటినే కొంటాను. సో దట్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ మూడింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వైజ్ కంపారిజన్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న కామెంట్ చేయండి, మీకోసం అన్ని బెస్ట్ ఆఫ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. ఇండివిజువల్ వీడియోస్ చేయడం చాలా ఈజీ అండి, బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. అన్నిటిని కంపేర్ చేయాలి, ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. కంపారిజన్ చేయాలంటే మనం అన్ని కంపారిజన్ చేస్తాం కాబట్టి కాస్త సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక కామెంట్, లైక్, అది చాలు. ఫైనాన్షియల్గా ఏం అవసరం లేదు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.